Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి తర్వాత మేము ఎక్కడి నుంచి అంటే ఖజురహో నుంచి బాగేశ్వర్ ధామ్‌కైతే వెళ్తా ఉన్నాం అదే రోజు నైటు. ఇది జనవరి 31 కన్నట్టు. జనవరి 31కైతే మేము మార్నింగ్ చిత్రకూట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నంకి ఖజురహో వచ్చి ఖజురహోలో చూసుకొని నైట్‌కైతే బాగేశ్వర్ ధామ్ అయితే వచ్చేసాము. ఈ మధ్యలో మన యూట్యూబ్‌లో గూడా సనాతన ధర్మం అని ఒక అబ్బాయి చిన్న ఏజ్ అబ్బాయి అయితే అక్కడ చెప్తా ఉన్నాడంట బాగేశ్వర్ ధామ్‌లో అన్నీ. ఎక్కడి నుంచి ఎళ్ళినా గూడా వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తా ఉంటాడంట లైన్‌లో వెళ్తే. మేమైతే అక్కడికెళ్ళలేదు కానీ హనుమాను అక్కడ. హనుమాన్నయితే దర్శించుకొని అయితే వచ్చేసాము. అక్కడ ఒక 2 అవర్స్ అలా ఉన్నాము అంతే బాగేశ్వర్ ధామ్‌లో. ఆ దారిలో ఉంది. ఖజురహో నుంచి 20 కిలోమీటర్స్ బాగేశ్వర్ ధాము. అందుకనేసి చూసుకుందామనేసి ఎళ్ళాము. దారిలోనే గదా 20 కిలోమీటర్స్ అనేసి బాగేశ్వర్ ధామ్ అయితే వెళ్ళాము మేము. ఫస్ట్ తెలీదు మాకు 20 కిలోమీటర్ ఉందని, లాంగ్ ఉందనుకున్నాము. ఇంకా వేరే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే 20 కిలోమీటర్సే ఉంది ఎళ్ళండి అని చెప్తే అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఒక చిన్న అమ్మాయి అయితే ఎలా బొట్లు పెడుతుందో గంధం రాసి తిలకం పెడతా ఉంది. తర్వాత వచ్చేసి మాకైతే నవ్వొచ్చింది. ఎందుకంటే ఇంత చిన్న అమ్మాయి కూడా ఈ టైంలో అంత ఇదిగా చేసుకుంటా ఉంది డబ్బుల కోసము అనేసి. ఎక్కడ చూసినా 10 రూపీసు ఇలా రాసి బొట్టు పెడితే నవ్వుతా ఉంది. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తా ఉంది. తర్వాత వచ్చేసి భలే ముద్దుగా అనిపించింది. ఆ అమ్మాయి గంధం రాసి బొట్టు పెడతా ఉంటే ఇక్కడ మేమైతే దర్శనానికైతే వెళ్దామనేసి చాలామందే ఉన్నారు. నైట్ అయింది అప్పటికి 8 8:30 అయింది. మేము అక్కడ బాగేశ్వర్ ధామ్‌కి ఎళ్ళేసరికైతే తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది. తర్వాత కాకపోతే దర్శనం అయితే ఒక 10 నిమిషాలనే అయిపోయింది. అంత జనాలున్నా కూడా తొందరగా లైన్ అయిపోయింది. నైట్ గదా! లాస్ట్ లైన్ అదే. తర్వాతొచ్చేసి మేమెక్కడికెళ్ళినా గానీ దర్శనాలయితే మాకు చాలా బాగా అయ్యేవి. ఎక్కడికెళ్ళినా నైట్ దర్శనము, తర్వాత లాస్ట్ దర్శనాలకే ఎళ్ళాము మేము. అందుకనేసి మాకైతే చాలా చాలా బాగా దర్శనాలయ్యాయి. కాశీలో గానీ, అయోధ్యలో గానీ, చిత్రకూట్‌లో గానీ ఎక్కడికెళ్ళినా గూడా మాకైతే దర్శనాలు ఆ దేవుని దయ వలన చాలా చాలా బాగా దర్శనాలయిపోయాయి మాకు. ఇదిగోండి ఇక్కడ లైను లేదు. ముందు అయితే జనాలైతే చాలానే ఉన్నారు. మేమెళ్ళేసరికి ఈ లైన్‌లన్నీ ఉంటే మనము తట్టుకోలేము. లైన్‌లో ఎళ్ళాలంటే చాలా కష్టం ఇవన్నీ ఫుల్లుగా ఉంటే. తర్వాత మేము ఎక్కడికెళ్ళినా నైట్ దర్శనాలు గాబట్టి మాకంత పెద్ద ప్రాబ్లమ్ అనిపించలేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ జూడండి. ఇక్కడ ఒక్కసారిగా వచ్చేసరికి లైన్ ఎక్కువైపోయింది దగ్గరకొచ్చేసరికి. కాకపోతే ఒక 10 మినిట్స్‌లోనే అయిపోయింది. పెద్ద ప్రాబ్లమ్ అనిపించలేదు ఇక్కడ. తర్వాతొచ్చేసి దర్శనమైతే తొందరగా అయిపోయింది. జనాలున్నా గూడా అదిగోండి అక్కడ లైనుంది, ఇక్కడ లైనుంది. కాకపోతే తొందరగా దర్శనం అయిపోయింది. 10 నిమిషాలు ఇంతమంది 10 నిమిషాల్లోనే అయిపోయారు. ఇక్కడ అందరు చూస్తా ఉంటే హాయ్ చెప్పండి అంటే మా వారైతే హాయ్ చెప్పారు. ఆ బాబయితే ఊరికే చూస్తా ఉన్నాడు. వీడియో తీస్తా ఉంటే ఎందుకో వీడియో తీస్తుంది ఆంటీ అనుకుండో ఏమో చూస్తా ఉన్నాడు. హాయ్ చెప్పంటే సిగ్గుపడతా ఉన్నాడు ఆ అబ్బాయి. హాయ్ చెప్పంటే ఎందుకంటే వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు గదా! హాయ్ చెప్పు అంటే అర్థం కాలేదేమో అందుకనేసి సిగ్గుపడతా ఉన్నాడు. తర్వాతొచ్చేసి మాకైతే 10 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. అక్కడ వాళ్ళుండి అక్కడ భోజనాలు పెడతారు ఎళ్ళండి అని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. తర్వాతొచ్చేసి ఇక్కడైతే భోజనాలంటే జొన్న రొట్టెలిచ్చారు. తిన్నంతా పెట్టారు. జొన్న రొట్టె, తర్వాతొచ్చేసి ఆలు, బఠానీ కుర్మా, తర్వాతొచ్చేసి పప్పులోనే కొంచెం రైసేశారు అక్కడ వెరైటీగా. తర్వాత అక్కడ చాలా బాగా పెట్టారు. చాలా నీట్‌గా ఉంది. హాలు మొత్తం పెద్ద హాలు. తర్వాతొచ్చేసి మేము అక్కడ తినేసొచ్చి ఇక్కడ ప్రసాదాలైతే తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ బాగేశ్వర్ ధామ్‌లో గూడా ప్రసాదాలు అన్నీ కోవా టైప్‌లోనే ఉన్నాయి. కాశీలో, తర్వాత అయోధ్యలో ఇక్కడ గూడా ఇవే ప్రసాదాలున్నాయి. తర్వాతొచ్చేసి ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాము. కీ చైన్స్ అలా కొన్ని ఎక్కడికెళ్ళినా గూడా గుర్తుగా ఒకటైతే కీ చైనా ఏదో ఒకటి వెరైటీగా అయితే తీసుకున్నాము. తర్వాతొచ్చేసి అక్కడి నుంచయితే బయలుదేరాము. మేము ఒక 2 అవర్స్ అలా ఉన్నాం బాగేశ్వర్ ధామ్‌లో.
నేనైతే వీడియో లెంత్‌గా అయితున్నాయి నిన్న మొన్న అనేసి ఇది ఒక్కటే పెట్టాను బాగేశ్వర్ ధామ్‌ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్కడికెళ్ళామనేది చూసేయండి. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక హోటల్ దగ్గరైతే ఆగాము. అప్పటికి 1:30 అయింది నైటు. ఇంక సరేలే ఇగ బావుండదు మళ్ళీ డ్రైవింగ్ యాస్టొస్తుంది బాలరాజుకనేసి ఒక హోటల్ దగ్గరైతే ఆగాము. అప్పటికి 1:30 అయింది నైటు. ఆ రోజు మాత్రము మాకు ఒక రూమ్ ఇయ్యలేదు. అక్కడ 5 మెంబర్స్‌కి 2 రూమ్స్ తీసుకోవాలని జెప్పారు. ఓకే. ఇగ తప్పదు గదా! ఎక్కడికెళ్ళినా మేము ఒకే రూమ్ తీసుకున్నాము. కాకపోతే బెడ్‌లు మాత్రము ఒక్కొక్క దగ్గర 3 ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర పెద్దయి 2 ఉన్నాయి. అలా అడ్జస్ట్ అయింది. ఇక్కడ మాత్రం వాళ్ళు ఇయ్యమన్నారు. సరే పర్లేదులే అనుకోని 2 రూములు తీసుకున్నారు. అక్కడ అదే అనుకుంటున్నాము. ఓహ్! ఈరోజు 2 రూమ్‌లా? ఇంక తర్వాత ఎందుకంటే ఎక్కడ తీసుకున్నా గాని ఒకే రూము. అందరం మంచిగా ఉన్నాం గాబట్టి, ఆ రోజు కొంచెం ఇది అనిపిచ్చింది 2 రూమ్‌లు అనేసరికి. ఎందుకంటే కాశీలో, చిత్రకూట్‌లో, తర్వాత జబల్పూర్‌లో ఒక్కొక్క రూమే గాబట్టి, మాకు పెద్ద ప్రాబ్లమ్ అనిపియలేదు. అందరం కలిసిగా ఉన్నామన్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ మాత్రము 2 రూములు ఇగ సరే ఇగ తప్పదు గదా! అనేసి ఇగ 2 రూమ్‌లయితే తీసుకొని మేమొక రూము, వాళ్ళొక రూమ్‌లో అయితే ఉన్నాము. నెక్స్ట్ ఇగ మార్నింగ్ మళ్ళీ 9 కల్లా చెకౌట్ అయితే చేసేయాలి రూము. మేము నెక్స్ట్ ఎక్కడికెళ్తామనేసిది వేరే వీడియో రేపటి వీడియోలో వస్తుంది చూసేయండి. ఎక్కడికెళ్తాము అనేసి అక్కడి నుంచి మళ్ళీ వీడియోలు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే జేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మార్నింగ్ అక్కడ బాల్కనీ ఉంది మా రూమ్ పక్కల. మార్నింగ్ వ్యూ అయితే చాలా బావుంది అక్కడ. శనగలు ఉంటాయి గదా! చోలే ఆ చేన్లండి అక్కడ. తర్వాత మధ్యప్రదేశ్‌లో కొన్ని ఇవే చేన్లున్నాయి. చోలే చేన్లే ఉన్నాయి అన్నీ. వ్యూ అయితే చాలా బావుంది అక్కడ. మార్నింగ్ కొంచెం వ్యూ తీశాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ బాల్కనీలో కూర్చొని అక్కడ వ్యూ ఎలా ఉందనేది తీశాను. చాలా చాలా బావుంది. ఇక్కడ శనగల చేన్లు చూడండి. ఈ విధంగా అయితే ఉంటది చోలే చేన్లు. తర్వాతొచ్చేసి అక్కడ నుంచి మేము రెడీ అయ్యి మళ్ళీ ఎక్కడికెళ్తామనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. మేము నెక్స్ట్ వీడియోలో ఎక్కడికెళ్ళాము, ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నవి మన టూర్ వీడియోస్. ఇంకొక 2, 3 వీడియోస్ అయితే అయితాయి టూర్ వీడియోస్. చూసేయండి. డైలీ చూసేయండి. డైలీ పెడుతున్నాను. ఓకేనా? బాయ్ బాయ్. ఇంతే. వ్యూ అయితే చాలా బావుంది ఇక్కడ చుట్టుపక్కల చేన్లు, చెట్లు.